మరల వార్తలు ఒక దగ్గర నా ఈనాడు మన ఊరు మనబడి పెండింగ్ బిల్లులు చెల్లించాలని బరాసా శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు డిమాండ్. ఈ పెద్ద ట్యాగ్ లైన్ వాళ్ళ మామ మంచిది ఇచ్చాడు. భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్ష ఉపనేత డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చారు ఆయనకు. మరి ఏం చెప్తాం, మంత్రి పదవి పోయింది కాబట్టి ఇచ్చారు ఆయనకు. ఏదో వర్కింగ్ ప్రెసిడెంట్ అడుగుతుంది కాబట్టి ఏదో ఇది ఇచ్చి కూసబెట్టారు అన్నట్టు. ఇక్కడ విషయం ఏంటంటే మన ఊరు మనబడి కాంట్రాక్టర్లకు 2.5 ఏళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బరాసా శాసనసభ పక్ష ఉపనేత టి హరీష్ రావు తెలిపారు. ఈ మేరకు బాధితులు సివిల్ కాంట్రాక్టర్లు సోమవారం హైదరాబాద్ లోని హరీష్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళందరూ హరీష్ రావును ఎందుకు కలుస్తారు తెలుసా? ఈ మన ఊరు మనబడి టైంలో ఆ పనులన్నీ కాంట్రాక్టులన్నీ ఇప్పించింది ఈయననే. చాలా వరకు ఈయన హయాంలో పనిచేసిన పనులు అవన్నీ. అక్కడ పెద్ద కాంట్రాక్టుల పైసలు వీళ్ళకి రావాలంటే చాలా దగ్గర మన ఊరు మనబడి కార్యక్రమం పేరుతోటి పెయింటింగ్ కానీ, టేబుల్స్ కానీ, లేకపోతే ఆ స్కూల్లో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలన్నీ ఫేక్ ఆల్రెడీ ఉండే చూపెట్టడం, లేని ఉన్నట్టుగా ఉండే లేనట్టు చూపెట్టడం, మసబూసి మారేడుకాయ చేసి బిల్లులు దొబ్బేసి చాలా జాగాలల్లా. సిద్దిపేట జిల్లా చిన్నకోటూరు మండలం ఒక ఊర్లో కూడా మేము ఆల్రెడీ మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఎంత దోచుకున్నారో మనం గతంలో ఒక వీడియో చేసినాం, స్టోరీ చేసినాం హరీష్ రావు గారి నియోజకవర్గంలోని. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మనబడి కార్యక్రమం పేరుతోటి అప్పటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడ కొంతమంది చిన్న కార్యకర్తలకి కొంతమంది ఏమంటారు కిందకి కొంత చోటమోట లీడర్లందరికీ ఈ కాంట్రాక్ట్లు ఇప్పించేసి దోపిడీకి పాల్పడ్డారు. ప్రభుత్వ ఖజానా గడ్డి కొట్టిరు. ఇప్పుడు వాళ్ళకి బిల్లులు రాలేదని చెప్పేసి వామ్మో కుయ్యో మొర్రో అట్లుండి ఈయన సర్పంచ్ల బిల్లులు కూడా ఈయననే ఆపింది హరీష్ రావు గారే. సిద్దిపేట జిల్లాలో చాలా మంది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్లు అందరూ పోయి ఉరికిరు. ఏది బీఆర్ఎస్ పార్టీ అధికారం మొంగనే కాంగ్రెస్ ఆగానే ఉరికిరు. సార్ నువ్వేమో బిల్లులన్నీ ఆపుతీవి, ఉన్నదీరా అంటే అన్ని ఆపుకుంటువి, ఇప్పుడు ఏంది మన పరిస్థితి, మన పార్టీ అధికారాలకు పోయా అని చెప్పేసి కుయ్యో మురాని ఆయనకు వినతి పత్రాలు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళతోటి ధర్నాలు చేపించి రకరకాల కార్యక్రమాలు ఏది చేసింది. కానీ ఆ బిల్లు నేను కావాలని ఆపిండు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలల్లో ఈ సర్పంచ్లంతా నా గురించి పనిచేయాలి, ఏడ తోకజాడిస్తారు, అసంతృప్తితో ఉన్నారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళ బిల్లులన్నీ ఆపాడు. కావాలని అందరు బిల్లులు ఆపుకుంటూ వచ్చింది వీళ్ళు. ఇప్పుడు మళ్ళా దొంగ ఏడుపులు నాటకాలన్నీ. ఇగో అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందా అని వారు వాపోయారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పేద విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 1500 మంది చిన్న కాంట్రాక్టర్లకు ₹1 కూడా చెల్లించకుండా కక్ష సాధిస్తోంది. అప్పులు తెచ్చి పనులు చేసిన వారు నేడు మిత్తిలు కట్టలేక రోడ్డున పడ్డారు. సో ఈ మన ఊరి మనబడి కార్యక్రమం పనులు ఎప్పుడు జరిగినాయి, కరెక్ట్గా ఏ సంవత్సరంలో జరిగినాయి చెప్పు, ఎవరి హయాంలో జరిగినాయో చెప్పు. బిల్లులు చెల్లించడానికి మీకు టైం లేకుండా నా చెప్పు. ఎప్పటికప్పుడు చెల్లించినట్టు కదా, వీళ్ళకి ఎందుకు చెల్లించలే మరి హరీష్ రావు? చెల్లించు. అప్పుడు మనతోటి కాకపోయా ఇప్పుడు మొత్తుకోబడుతుంది. వాళ్ళంతా నీ దగ్గరికి ఎందుకు వచ్చడానికి అందుకు జనరల్గా డిప్యూటీ సీఎం దగ్గరకో, ఆర్థిక శాఖ మంత్రి దగ్గరకో, లేకపోతే ఇంకా ఆ సంబంధిత శాఖ ఆఫీసర్ దగ్గరకో పోయి వినతి పత్రాలు ఇస్తారు. ఎవరైనా ఇస్తలేరని నువ్వేం పడగొడతావని నీ దగ్గర వచ్చి ఇచ్చిరు. అసెంబ్లీకి పోయి ప్రశ్నిస్తావా అంటే నన్ను మాట్లాడిస్తలేరని బైకాట్ చేసేస్తావు నువ్వు. బడి దొంగ లెక్క మధ్యలో ఎగ్గొట్టేస్తావు అసెంబ్లీని. ఇది మన ఊరు మనబడి పెండింగ్ బిల్ల సంగతి.